రోజు కూలి చేస్తే వచ్చేది 100-200, మహా అయితే 300. కానీ ఇప్పుడు కొందరికి వచ్చే కూలి లక్షల్లోనే ఉంది. ఒక్కరోజు కూలి చేసి లక్షల్లో సంపాదిస్తున్నారు. అవును, మీరు వింటున్నది నిజం. ఇంతలా సంపాదిస్తున్నది ఎవరో కాదు, మన టీఆర్ఎస్ నేతలే. ఆవిర్భావ దినోత్సవాలకు కూలి పని చేసి డబ్బులు సంపాదించాలని గులాబీ దళపతి కేసీఆర్ ప్రకటించడమే ఆలస్యం. ఆ పార్టీ నేతలు రంగంలోకి దిగి లక్షల్లో సంపాదించేస్తున్నారు. టీఆర్ఎస్ 16వ ఆవిర్భావ దినం సందర్భంగా ఈ నెల 27న వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. సభ నిర్వహణకు అవసరమైన ఖర్చును కూలీ పనుల ద్వారా సంపాదించాలని గులాబీ బాస్ నిర్ణయించారు. పార్టీ కార్యకర్తలు కూలీ పని చేసి ఖర్చులు సంపాదించుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ నెల 14 నుంచి 20 వరకు గులాబీ కూలీ దినాలుగా ప్రకటించారు కేసీఆర్. టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సమావేశాలకు పార్టీ నేతలు కూలీ పని చేసి డబ్బులు సంపాదించాలని గులాబీ నాయకులు ఎంట్రీ ఇచ్చి ఎర్రటి ఎండలో హమాలీ అవతారమెత్తారు. బాస్ ఆదేశాలతో మంత్రి కేటీఆర్ అరగంట పాటు స్వేదం చిందించారు. ఓ రెస్టారెంట్లో కూలీగా మారారు. స్వయంగా ఐస్ క్రీం, జ్యూస్ తయారు చేశారు. ఆయన తయారు చేసిన ఐస్ క్రీం ఎంత పలికిందో తెలుసా? అక్షరాల 5 లక్షల రూపాయలు. అరగంటలో ఆయన సంపాదన 7.30 లక్షలు. జేడిమెట్ల ప్రాంతంలోని లాస్ వేగాస్ రెస్టారెంట్లోని రాక్ స్టోన్ ఐస్ క్రీం ఫ్యాక్టరీలో స్వయంగా ఐస్ క్రీం తయారు చేశారు. దానిని టీఆర్ఎస్ నాయకుడు కొలన్ శ్రీనివాస్ రెడ్డి ₹1,00,000కు, ఎంపీ మల్లారెడ్డి 5 లక్షలకు కొనుగోలు చేశారు. ఆ తర్వాత మంత్రి జ్యూస్ తయారు చేశారు. దానిని ₹1,30,000కు కొన్నారు. ఇక మొన్నటికి మొన్న మరో మంత్రి జగదీష్ రెడ్డి కూడా చెమటోడ్చారు. బస్తా మూటలు మోసి అట్టపెట్టెలను లారీలోకి ఎక్కించినందుకు సదరు మంత్రిగారు అక్షరాల 3 లక్షల రూపాయలు సంపాదించారు. ప్లీనరీ నిధుల సమీకరణ కోసం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి మంత్రి జగదీష్ రెడ్డి నెత్తికి రుమాలు చుట్టుకుని నల్లగొండ జిల్లా నార్కెట్పల్లిలోని విస్టా ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఐడియల్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీలో హమాలీ పని చేశారు. ప్రజాప్రతినిధుల కష్టానికి మెచ్చిన విస్టా కంపెనీ యాజమాన్యం ₹1,00,000, ఐడియల్ కంపెనీ యాజమాన్యం 2 లక్షల కూలీ ముట్టజెప్పింది. అయితే ఈ కూలీ పనితీరుపై అప్పుడే తెలంగాణ విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. పొట్టకూటి కోసం కూలీ పని చేసేవారికి 100-200 కంపెనీలిస్తుంటాయి. అయితే ఇదంతా పేదవాళ్లకు మాత్రమే. పెద్దోళ్లకు మాత్రం లక్షల్లో కూలీ ఇస్తారని అనుకోవాలా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. పెద్దోళ్లకైతే ఓ కూలీ, పేదోళ్లకైతే ఓ కూలీనా అని అందరూ గుసగుసలాడుకుంటున్నారు.